అసలు వసుంధర ఈ ఇంటికి కోడలవ్వాల్సిన సౌభాగ్యవతి. ఇప్పుడు ఏ ఆపదలో ఉందో ఆ అభాగ్యురాలు. మీరంత ఎమోషనల్ అవ్వక్కర్లేదు అత్తయ్య. వసుంధర గారు క్షేమంగానే ఇంటికొస్తారు. వీళ్ళతో మాట్లాడి అసహనం తెచ్చుకోవడం ఎందుకు ఆనంద్ గారు? అన్నయ్య, మనకిప్పుడు టైం లేదు. ఉదయం లోపు వసుంధర గారిని ఇంటికి తీసుకురావాలి. నేను ఈ పాస్వర్డ్ని ఇంట్లో ఉన్న అందరి పేర్లతోనూ ట్రై చేసి చూస్తాను. మీరు ఈ లోపు ఏమైనా ఆలోచించండి అన్నయ్య. సరే, పదండి అలాగే గారు. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దల్లుడు. నీ కాబోయే భార్య ఎక్కడో బందీగా ఉంటే చూసే వాళ్ళకి బాగుండదు. ఏదో ఒకటి చేసి నువ్వే వసుంధరని తీసుకొచ్చేయాలి. వసుంధర ఎప్పటికైనా ఈ ఇంటి కోడలే అత్తయ్య. తను వస్తుంది. మేం కోరుకుంటుంది కూడా అదే బావా. వసుంధర నీ భార్యగా ఇంటి కోడలవ్వాలి. చాలా థ్యాంక్స్ నక్షత్ర. మీ సహాయం అవసరమైతే తప్పకుండా తీసుకుంటాను. కావాలి కూడా. మేమెప్పుడూ సిద్ధమే బావా. పద బేబీ, వంశీని కాస్త ఏకాంతంగా ఆలోచించుకొని. ఆ జోగేంద్ర గాడు వసుంధర్ని అడ్డు పెట్టుకుని ఆటలాడుతున్నాడు. వాడికి కావాల్సింది వంశీ సార్ ఎక్కడున్నాడో తెలియటం. వాడి ప్లేస్ గురించి రాంగ్ అడ్రస్ చెప్పి మనల్ని తిప్పించినట్టే నేను కూడా వాడికి ఫోన్ చేసి రాంగ్ అడ్రస్ చెప్పి వాడిని ఆ అడ్రస్కి పంపించాలి. వాడు అటు వెళ్ళగానే వసుంధర్ని తీసుకుని రావాలి. జోగేంద్ర, అమ్మా, నాకు చేతులు జోడించి దండం పెట్టుకునే శక్తినిచ్చావు. కానీ నాకు ఎదురవుతున్న సమస్యలకు దారెవరు చూపిస్తారు? అలాగే జీవితం బాగుండాలని నా వంశీ సార్లే నా ఇంట్లో ఉంటున్నాను. ఆయన క్షేమంగా ఉండాలని ఈ వ్రతం చేస్తున్నాను. నా సమస్యకు పరిష్కారం చూపించమ్మా. ఒకవైపు నా చెల్లెలి జీవితం, మరొక వైపు వంశీ సార్. నీ ముందు ఎవరి అండా లేని అనాథం నేను. వాళ్ళిద్దరిని ఎలా కాపాడుకోవాలి? నా దీక్ష పూర్తి చేయాలని సంకల్పించుకున్న నాకు నువ్వే సహాయపడి నీ దీక్షని నువ్వు పరిపూర్ణం చేసుకున్నావు. ఇప్పుడు నన్ను బాధ పెడుతున్న ఈ సమస్యకు నువ్వు అండగా నిలవాలమ్మా. అమ్మా, నాకు పసుపు కుంకుమలు ప్రసాదించావు. నీ కృప నా మీద ఉందనుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉన్న సమస్యని ఎదుర్కోవడం ఈ వసుంధర వల్ల కాదు. అందుకే నువ్వే నేనవ్వాలి. నాతో పాటు నిన్ను బందీగా ఉంచిన ఆ దుర్మార్గుణ్ణి నువ్వు నా రూపంలోనే సంహరించాలి. నువ్వే నేనవ్వాలి. వచ్చేసానా? నేను చెప్పింది తెచ్చావురా? నువ్వు చెప్పినట్టుగానే గుడి నుంచి నైవేద్యం తెచ్చానన్నా. ఈ ప్రసాదం మా అన్న వదినకని చెప్తే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాడనా? రే, మీ అన్న వదులతో పాటు నాకు కూడా కొంచెం కావాలంటే మొత్తం ప్రసాదం ఇచ్చేసేవాడు కదరా. తట్టలేదన్నా. నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇంకోసారి అడగొచ్చులే. అది ఏది? అన్నా, పులిహోరలో టేస్ట్ కోసం ఉప్పు వేసే ఉంటారన్నా. మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? అరే జానీ, ఇది ఉప్పు కాదురా. మనలాంటి దుర్మార్గుల చేత అప్పుడప్పుడు పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి మన చేత నిజాలు చెప్పిస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట.
మనం ఎలాగో ఎంత హింసించినా వసు నిజం చెప్పదు. అందుకే మనం కూడా పోలీసులు ఫాలో అయిపోతాం. అర్థమైందా? ఎందుకు ఇదేంటి తెలుసా? మత్తు మందు. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేస్తానన్నమాట. అరే జానే, ఎవడు రాకన్నా మీరు చూసుకోండి. ఇది ఓ సుందర చేతి తినిపించేసి వస్తా. వాసు, ఏమైంది వాసు? ఎందుకంత కోపం? ఆ సూపులతో నన్ను చంపేస్తావా ఏంటి? ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి తీసుకొచ్చా అదుపులో పెట్టేసి కట్టిపడేస్తాను అనుకుంటున్నావా? అంత మాడవచ్చు. నీ యోగక్షేమాలు నేను చూసుకోవాలి కదా, మరి అందుకే పులిహోర తీసుకొచ్చా, తిను. తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఇది నేను తయారు చేయలే. నువ్వు దీక్ష పూర్తి చేసావని ఆ అమ్మవారి గుడి నుంచే ఈ ప్రసాదం తెప్పించా. ఇదిగో కళ్ళ కొద్దుకొని తిను. ఇదిగో మన జానీగాడు మన మీద అభిమానంతో ఎక్కువగానే తీసుకొచ్చాడు. నీలాంటి దుర్మార్గుడు పవిత్రమైన ప్రసాదాన్ని తాకాడంటే ప్రసాదం అపవిత్రం అయిపోయినట్టే. అమ్మవారి ప్రసాదం ఎలా అవుతుంది? నీకు ఒక కథ చెప్తాను వసు. అనగనగా ఒక కొండ, కొండ పక్కన నది, నది పక్కన గుడి ఉందంట. కానీ గుడిలో గంటలు మాత్రం మోగట్లేదంట వసు. ఎందుకో తెలుసా? ఆ గుడిలో దేవుడు లేక కాదు, ఆ గుడికి భక్తులు రాక కాదు, కొట్టడానికి ఆ గుడి గంటే ఎవ్వరికీ అందట్లేదంట బంగారం. కానీ నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు బంగారం. ఇప్పటిదాకా ఆనందబాబుకు మాత్రమే ఆ వీడియో పంపించా. ఇప్పుడు నువ్వు ఈ ప్రసాదం తినలేదు అనుకో, సుచిత్రాదేవి గారికి, ఆ ఇంటి పెద్దయిన అపర్ణాదేవి గారికి, వాళ్ళకి వీళ్ళకి మొత్తం అందరికీ ఈ వీడియో పంపించేస్తాను. అసలే ఆ ఇంట్లో వాళ్ళందరూ నీకు విరుద్ధంగా ఉండేవాళ్లే. ఇప్పుడు చెప్పమ్మా, నైవేద్యం తింటావా, వీడియోను పంపించేయమంటావా? నువ్వు తినవులే, ఈలోపు నేను ఈ వీడియో సెండ్ చేసేస్తాలే. వద్దు జోగి, అలా చేయొద్దు. నేను ఈ ప్రసాదం తింటాను. ఎంత స్వీట్ గా చెప్పావు వాసు, తినో. వసు, చిన్నప్పుడు మా నాయనమ్మ నీకు రాణి లాంటి పిల్లం వస్తుందని చెప్తే నీ పేరు ఎందుకు చెప్పలేదని చెప్పేసి బాగా కోపం వచ్చి మా నాయనమ్మని చంపేద్దాం అనుకున్నా. ఇదిగో నువ్వంటూ నాకు అంత ప్రేమ తెలుసా? ఇక మీద నుంచి ఆ వంశీగడు ఎక్కడున్నా చెప్పేసి అసలు ఆడను, నువ్వే చెప్తావు. అన్నా, వదిన ప్రసాదం తీసుకుందానా? ఒరే, అది అమ్మవారి ప్రసాదం రా. అమ్మవారు మన మీద దయ తెలిసారు, అందుకే ప్రసాదం తింటుంది రా బస్సు. సుచిత్రాదేవి గారిని శ్రమ పెట్టకూడదని చెప్పేసి నువ్వు ప్రసాదం తింటున్నావు. కానీ సుచిత్రాదేవి గారిని ఖాళీగా ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. వదిన ఇప్పుడు నిజం చెప్తుందా అన్న? ఇంకొంచెం టైం పడుతుంది రా జానీ. దానికి కూడా అమ్మవారి దయ ఉండాలిరా మరి.
అన్నా వదిన తీసుకున్న ప్రసాదం నువ్వు కూడా కొంచెం తీసుకోనా, ఎంతైనా కాబోయే నవదంపతులు. అరే నేను కూడా ఆ ప్రసాదం తీసుకుంటే నిజమేమిటి తెలుసుకుంటాడ్రా. అలాగా. అయినా వంశీగారు చచ్చిపోయిన మరుక్షణమే మా ఇద్దరు పెళ్లి అయిపోయిందంటే. ఆనంద్, ఆనంద్, ఏమైందమ్మా? ఆనంద్, వసుంధర ఎక్కడుంది? అక్క గుడి నుంచి ఇంకా రాలేదు మేడం. ఆ, మీరు నన్ను మోసం చేయాలని చూడకండి. వసుంధర ఎక్కడుందో చెప్పండి. వసుంధర గారు ఇంకా రాలేదమ్మా. అసలు ఏమైందమ్మా? ఆ జోగేంద్ర ఏదో వీడియో పంపించాడు. అదేంటో అర్థం కావట్లేదు. పాస్వర్డ్ ఏంటో తెలియటం లేదు. వసుంధరకి ఏమైనా జరుగుంటుందా? ఆ జోగేంద్ర గారు అలాంటి వీడియో నాకు కూడా పంపించాడమ్మా. అన్నయ్య వసుంధరల పెళ్లి జరుగుతుందని వాడు ఇలా చేస్తున్నాడు. వసుంధర గారికి ఏం కాదమ్మా, అన్నయ్య కూడా వెళ్ళాడు. ఇదంతా చేస్తుంది వాడక్కడే కాదా ఆనంద్? ఇంకా ఎవరో ఉన్నారు. ఆనంద్, ఐరేంద్రి, నక్షత్ర, కాంతమ్మ ఎక్కడున్నారు? వాళ్లే ఇదంతా చేయిస్తుంటారు. వాళ్ళని వెంటనే పిలు. నేను చూసుకుంటానమ్మా, పద. వసుంధర ఎక్కడున్నావమ్మా? మా ఏం చేస్తున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట నీకు ఎలా అడగాలనిపించింది బేబీ? మందారమాల మెళ్ళో వేసుకొని నిర్విరామంగా తన ఆచూకీ కోసం మురళి ప్రయత్నిస్తూనే ఉన్నాడు మామ్. ఆ జోగేంద్ర గాడి దగ్గర వసుంధర ఉందని తెలుసుకొని వాళ్ళందర్నీ చంపి వసుంధరాన్ని తీసుకురావాలని మురళి అనుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో అని నాకు టెన్షన్గా ఉంది మామ్. ఏం జరగదు బేబీ. ఆల్రెడీ జోగేంద్ర చేతిలో వసుంధర జీవితం నాశనం అయిందని రూమర్ ఉంది. ఇప్పుడు వాడి టార్గెట్ ఏంటంటే మురళి వసుంధర పెళ్లి జరగకుండా ఆపాలనే ఇలా చేస్తున్నాడు. మురళితో వసుంధర పెళ్లి జరగడం మనకి ముఖ్యం కదా మమ్మీ. కానీ ఆ జోగేంద్రగాడు ఉన్న ప్లేస్ ని మన మురళి కనిపెట్టలేడేమో. మామ్, మనం ఏం చేసినా ముందా వసుంధర ఇంటికొచ్చేలా చెయ్యాలి. లేదంటే వంశీ బావ ఈలోపు స్పృహలోంచి లేచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా వచ్చిన వంశీ వెంటనే కూలబడిపోవాలంటే మురళి కళ్ళు మూసుకొని వసుంధర మెళ్ళలో 3 ముళ్ళు వెయ్యాలి బేబీ. అలా జరగాలంటే జోగేంద్ర దగ్గరున్న వసుంధరని ఇక్కడికి తీసుకురావాలి. ఈసారి మురళితో దాని జీవితం ముడిపడేలా చేయాలి. లేకపోతే వెళ్లి వంశీ బావని అతుక్కుంటుంది. సరే, ఇప్పుడు వెంటనే ఆ జోగేంద్ర గడికి ఫోన్ చెయ్యి. అలాగే బేబీ.
రేయ్, వసుంధర మనం కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారా. ఎవరన్నా? ఇంకెవర్రా, ఆ వంశీగడ మేనత్త. ఆ మురళీగడికి కూడా అత్తే అవుద్ది. హలో, ఎలా ఉన్నావు జోగి? రంగు పోకుండా కుంగిపోకుండా సూపర్గా ఉన్నా. గుడ్. అయితే వసుంధర నీ దగ్గరే ఉంది కదా జోగేంద్ర? తను తీసుకెళ్తున్నప్పుడు పక్కనే ఉండి టాటా చెప్తున్నట్టు చెప్తున్నావు. ఇంత పొగరుగా మాట్లాడుతున్నావంటే వసుంధర నీ దగ్గరే ఉందని అర్థమైంది జోగి. మంచిది ఐరేంద్ర గారు, మంచిది. వసుంధర నీతో ఉండడం మంచిది కాదు జోగేంద్ర. వసుంధరని ఇక్కడికి పంపించేయ్. తన కోసం ఇక్కడ అందరూ కంగారు పడుతున్నారు. ఇప్పుడు నేను వసుంధరని మీ ఇంటికి పంపించేశాను అనుకో, ఆ మురళీగడికి వసుంధరకే పెళ్లి చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఆ వంశీగాడు వచ్చాక ఆ వంశీగాడితో నీ కూతురికి పెళ్లి చేసేసి నువ్వు హ్యాపీగా ఉందామనుకున్నావా ఐరేంద్రే? అలా కాకుండా వసుంధర్ని నీకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని గడప ముందు నిలబెట్టి హారతిస్తాను జోగేంద్ర. ప్రస్తుతానికి తన్ని వదిలేయ్. ఎంత స్కేచ్ చేసి వసుంధరని తీసుకొచ్చి ఒక దేవతలా చూసుకుంటా ఉంటే నువ్వు చెప్పగానే వదిలేయాలి ఐరేంద్రే. సరే, మీరు చెప్పినట్టుగానే వసుంధరని వదిలేస్తాను. అలా అయితే వంశీగడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. వంశీ ఎక్కడున్నాడో నిజంగానే మాకు తెలీదు. నాకు కూడా ఇంతకుముందు వసుంధర వంశీల పెళ్లి చూడాలని ఆశగా ఉండేది. కానీ ఇప్పుడు నేనుండగా వసుంధర వంశీల పెళ్లి ఎలా జరుగుతుంది? అంటే వంశీ ఎక్కడున్నాడో తెలిస్తే కాని వసుంధర్ని పంపించవా? మీకేమో వంశీ కావాలి, నాకు వసుంధర కావాలి. మీకు ఆ వంశీగడి కావాలి, నాకు కూడా వంశీగడి కావాలా? మీరు నాతో చేతులు కలపండి, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. లేదంటే నేను ప్లాన్ చేసినట్టే జరుగుతుంది. జోగేంద్ర, నాకింకో అవకాశం ఇవ్వు. వసుంధర్ని ముందు పంపించు. హరీంద్ర గారు, నేను చేసే పని ఏంటో తెలుసా? అమ్మాయిలకి ఉద్యోగాలు ఇస్తానని అబద్ధం చెప్పి దుబాయ్కి ఎగుమతి చేస్తూ ఉంటాను. కానీ వసుంధరని ఇంతలా కాపాడుతున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఏమైంది మామ్? ఆ జోగేంద్ర గాడు ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ తో రెడీగా ఉన్నాడు బేబీ. మనం అనుకున్నది జరగాలంటే ముందు ఆ వసుంధర్ని మనమే కాపాడాలి. బేబీ, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. చూస్తాను మామ్. ఇంతసేపు నువ్వు మాట్లాడింది ఆ జోగేంద్రతో కదా ఐరేంద్రి? చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా మేడం. చెప్పండి. అత్తయ్య చెప్పనక్కర్లేదు, మనమే తెలుసుకుందామమ్మా. మనం అనుకున్నది నిజమేనమ్మా. వీళ్ళు జోగేంద్రతోనే మాట్లాడారు. ఐరేంద్రి, చెప్పు, వసుంధర ఎక్కడుంది? మీరు కూడా వాడితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నారా? ఇంకా ఆపేయండి వదినా. మేము కూడా వసుంధర పెళ్లి వంశీతో జరగాలని ఇదంతా ప్రయత్నిస్తున్నాం. మీరేమో సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. మేము కూడా ఈ పెళ్లి ఏ అవాంతరాలు జరగకుండా జరగాలని కోరుకుంటున్నాం. వాణ్ణి అడిగైనా ఆ ఆచూకీ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఐరేంద్రి, రేపు వంశీ వసుంధరల పెళ్లికి అంకురార్పణ జరిగి తీరాలి. అలా జరగకపోతే ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ఆనంద్, అన్నయ్యకి ఫోన్ చేసి ఏం జరుగుతుందో కనుక్కో. అలేఖ్య, నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళు. సరే మేడం. అత్తయ్య, వసుంధర గారు తిరిగి రావాలని వేడుకోండి. అమ్మ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం మామ్? ముందు ఆ వసుంధర బాగుండాలని కోరుకుందాం.